గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। ओं नमो वेङ्कटेशाय। భక్తమహాశైలారా, మనందరి యొక్క భాగ్య విశేషం చేత అప్పలాయగుంట క్షేత్రంలో నిత్య నైమిత్తికోత్సవాలను అందుకునేటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్ల యొక్క వార్షిక బ్రహ్మోత్సవముల్లో భాగంగా ఈనాడు స్వామివారు సకల విధ ఆభరణభూషితులై గరుడ వాహనంపై మనల్నందరినీ కూడా అనుగ్రహించడానికై ఉద్యుక్తులవుతూ ఉన్నారు. సాధారణంగా ఉత్కృష్టమైనటువంటి యజ్ఞంగా చెప్పబడేటువంటి ఈ యొక్క ఉత్సవంలో అనేక విధములైనటువంటి వాహనాలను స్వామివారు నిత్యము కూడా అధిరోహించి భక్తజనులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్న విషయం మనకు తెలిసినదే. అయితే మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం అని చెప్పి విభూతి యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులలో స్వామివారి యొక్క ఉనికిని చెప్పుకుంటూ వచ్చారు. అయితే పక్షులలో శ్రేష్ఠుడైనటువంటి గరుత్మంతుణ్ణి నేను అని స్వామివారు విన్నవించారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే కనుక సకల ప్రాణి హృదంతరాళమున భాస్వజ్యోతియై వెలుగొందు సూక్ష్మకలుండచ్యుతుండయ్యడన్నని చెప్పి శ్రీమద్భాగవతంలో స్వామివారిని వర్ణిస్తారు. సకల ప్రాణుల్లో కూడా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అని అన్నట్లుగా వైశ్వానర తేజస్వరూపంలో సకల జీవులలో కూడా స్వామివారు కొలువై ఉండి మనం తీసుకునేటువంటి ఆహారాన్నంతటినీ కూడా జీర్ణం చేసేటువంటి ప్రక్రియను చేసి మనకు బలాన్ని ఆయుష్ని ఇత్యాదులన్నింటినీ కూడా ప్రసాదిస్తూ ఉన్నారు ఆ యొక్క స్వామి. అటువంటి స్వామివారు సకల జీవులలో కూడా నేను ఉన్నాను అని చెబుతూ ఈ గరుత్మంతుడి యొక్క రూపాన్ని నేను గరుత్మంతుణ్ణి నేను పక్షులలో అని చెప్పి విభూతి యోగంలో సెలవిచ్చారు. ఎందుకు అని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే కనుక ఈ గరుత్మంతుల వారు వినతాసుతుడు వైనతేయుడు సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథస్సుపర్ణ ప్రహ్లాదవద్ భాగవతాగ్రగణ్య ఖగేశ్వరో నశుభమాతనోతు అని చెప్పి స్వామివారిని వర్ణిస్తారు కదా. అటువంటి ఖగేశ్వరుడు ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీషాది విష్ణు భక్తులు ఎవరైతే ఉన్నారో, భాగవతులు ఎవరైతే ఉన్నారో వారందరిలో కూడా అగ్రగణ్యుడట. ఎందుకు అంటే ఈ సమస్త విశ్వం యొక్క భారాన్ని అంతా వహించేటువంటి స్వామివారిని వహించడం అంటే అతి తేలికైనటువంటి విషయం కాదు అది. ఎందుకు అంటే స్వామివారి యొక్క బలాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే స్వామి యొక్క రూపం, స్వామి యొక్క బలం ఎటువంటిది అంటే విశ్వరూప సందర్శన యోగంలో మనం వీక్షించవచ్చు. ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి స్వామివారు నిత్యము కూడా ఈ విశ్వాన్ని ఎలా రక్షించాలి, జగద్భర్త, ఈ జగత్తునంతా కూడా మోసేటువంటి స్వామివారిని తన భుజస్కంధములపైన మోయడము అంటే ఆ గరుత్మంతుల వారికి ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎందుకు అనంటే గనక సాక్షాత్తుగా గరుత్మంతుడు వేదస్వరూపుడు. నమో నమస్తే పక్షీంద్ర స్వాధ్యాయ వపుషే నమః వాహనాయ మహావిష్ణోస్తార్క్ష్యాయామిత తేజసే అని చెప్పి స్వామివారిని స్తుతిస్తారు గరుత్మంతుణ్ణి. నమో నమస్తే పక్షీంద్ర. ఈ పక్షులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇంద్రుడు వంటివాడు, అంటే పక్షులన్నిట్లో కూడా ఉత్తముడు గరుత్మంతుడు. స్వాధ్యాయ వపుషే నమః అని చెప్పి అన్నారు.
ఈ చతుర్వేదములు ఏవైతే ఉన్నాయో, ఛందస్సులు ఏవైతే ఉన్నాయో, వేదాంగములు ఏవైతే ఉన్నాయో, వీటన్నిటినీ కూడా అంగాలుగా కలిగి ఉన్నటువంటి ఆ గరుత్మంతుల వారు. సాధారణంగా మనం దీంట్లో పరమార్థాన్ని కనుక ఒక్కసారి ఆలోచించి చూస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటి అంటే, స్వామి మనకు ఎక్కడ లభ్యం అవుతాడు పరమాత్మ అంటే కనుక వేదాలలో, వేదాంగాలలో మనం తరచి చూస్తే, వాటిని అధ్యయనం చేయడం ద్వారా, వాటిని అర్థం చేసుకోవడం ద్వారా వాటిలో మనకు లభ్యం అవుతాడు పరమాత్మ. మరి అటువంటి పరమాత్మను వహించేటువంటి బాధ్యతను వేదములే సాక్షాత్తుగా గరుత్మంతుడిగా వేదాత్మ విహగేశ్వర అన్నట్టుగా ఆ గరుత్మంతుల వారు ఈనాడు స్వామివారిని అధిష్ఠింపచేసుకుని మనందరికీ కూడా దాస్యభక్తి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చాటి చెబుతున్నారా అన్నట్లుగా ఆ గరుడ వాహనంపై వేంచేసి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు భక్తజనులందరినీ కూడా అనుగ్రహించడానికి, దుష్టులందరినీ కూడా శిక్షించడానికై ఈనాడు అప్పలాయగుంట తిరువీధులలో బయలుదేరి గరుడ వాహన సేవను నిర్వర్తించుకోబోతూ ఉన్నారు. అయితే ఈ యొక్క ఉత్సవాన్ని ఎందుకు నిర్వర్తిస్తారు అంటే గనక యజ్ఞ సమానమైనటువంటిది ఉత్సవం. అటువంటి యజ్ఞ సమానమైనటువంటి ఉత్సవంలో రోజు కూడా ఉదయము సాయంత్రము నానా విధములైనటువంటి వాహనాలను స్వామి అధిరోహించి మనందరినీ కూడా ఒక్కసారి చూసి, ఆయన చేసినటువంటి సృష్టినంతా కూడా ఒక్కసారి చూసుకుని, నేను చేసినటువంటి సృష్టి ఎలా ఉన్నది, ఏవైనా అవకతవకలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని చూడడానికై ఈ యొక్క ఉత్సవం ద్వారా గ్రామంలోకి విచ్చేసి ఆ గ్రామంలో ఉండేటువంటి భక్తజనులందరినీ కూడా రక్షిస్తూ రాజా రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్యార్చక పాచక పరిచారకాభివృద్ధ్యర్థమని నిత్యము కూడా సంకల్పంలో చెప్పిన విధంగా ఈ దేశమంతా కూడా ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని స్వామియే స్వయంగా ఉత్సవమూర్తి రూపంలో ఈ గరుడ వాహనం పైన అనేక విధములైనటువంటి వాహనాలపైన స్వామివారు వేంచేసి ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా లోకరక్షణాన్ని నిర్వర్తిస్తారు. అయితే ఎన్నో విధములైనటువంటి వాహనాలు ఉన్నవి. మొట్టమొదటిగా శేషవాహనాన్ని స్వామి అధిరోహించారు. అత్యంత ప్రియతముడు ఆదిశేషుడు స్వామివారికి. మరి గరుడ వాహనానికే ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? ఎందుకు గరుడ వాహనాన్ని ఎక్కువ భక్తులు వీక్షిస్తారు, వీక్షించడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు అంటే గనక గరుడ వాహనం ఎందుకు ప్రధానమైనటువంటిది అని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, వైకుంఠంలో నిత్య సూరులు అని చెప్పి స్వామివారికి ఎప్పుడూ కూడా పరివేష్టితులై ఉంటారు. వారిలో అనంతుడు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు, సుదర్శనుడు, పాంచజన్యం ఇత్యాది వీరంతా కూడా స్వామివారికి ఎప్పుడూ కూడా పరివేష్టితులై తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరజః అని అన్నట్లుగా కనురెప్ప కూడా వేయకుండా స్వామివారిని ఎప్పుడూ కూడా వారు వీక్షిస్తూ స్వామివారు ఎప్పుడు ఏ ఆజ్ఞ ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారట వారంతా వైకుంఠంలో. మరి అటువంటి నిత్యసూరులలో ప్రధానమైనటువంటి వాడు స్వామి ఎక్కడికి కదలాలన్నా సరే స్వామి ఒక్కసారిగా మనస్సులో తలుచుకుని నేను పలానా చోటకి వెళ్ళాలి అని అనుకున్న వెంటనే స్వామివారు ముందు వచ్చి నుంచుని ఎక్కడికి వెళ్ళాలి స్వామి అని అడగను కూడా అడగకుండా స్వామివారు ఆయన మీద అధిష్ఠించిన వెంటనే స్వామి మనస్సులో ఎక్కడికైతే వెళ్ళాలని అనుకుంటారో ఆ స్థానానికి తీసుకెళ్ళేటువంటి స్వామివారు ఆ గరుత్మంతుడు. అటువంటి గరుత్మంతుడి మీద స్వామి అధిరోహించి వేంచేస్తూ ఉంటే చూడడానికి ఈ ఘట్టం ఎలా ఉన్నది అని అంటే గనక, ఆనాడు గజేంద్ర మోక్షంలో సిరికించెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు అన్నట్లుగా ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి ఎలాగైతే పరుగు పరుగున స్వామి గరుత్మంతుడి మీద విచ్చేశారో ఆ విధంగా ఈనాడు మనల్నందరినీ కూడా అనుగ్రహించడానికై ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు గరుడ వాహనం మీద ఆసీనులై భక్తజనులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఒక పక్క విశేషములైనటువంటి వాద్యములన్నీ కూడా వారు అక్కడ ప్రదర్శన చేస్తూ ఉండగా స్వామివారు కదిలి వస్తూ ఉన్నారు. మనం దర్శిద్దాం. గోవింద గోవింద.
గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే ఇటు గరుడని నీవెక్కినను 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 ఎగసిన గరుడని ఏ పునధాయని జిగిదొలకు చబుకు చేసినను ఎగసిన గరుడని ఏ పునధాయని జిగిదొలకు చబుకు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడకే నిగమాంతంబులు నిగమ సంఘము గగనము జగములు గడగడవడకే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే ఇటు గరుడని నీవెక్కినను 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 బిరుసు గగరుడని బేరము తోలుచు పెరసి నీవు కోపించినను బిరుసు గగరుడని పేరము తోలుచు పెరసి నీవు కోపించినను సరుసనఖిలములు జర్జరితములై తిరుగుమనలు గడదిరదిరదిరిగే సరుసనఖిలములు జర్జరితములై తిరుగుమనలు గడదిరదిరదిరిగే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే ఇటు గరుడని నీవెక్కినను 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 పల్లించిన నీ పసిడి గరుడవని కెల్లున నీవెక్కినయపుడు పల్లించిన నీ పసిడి గరుడవని కెల్లున నీవెక్కినయపుడు చల్లని రాక్షస సమితి నీ మహిమ వెల్లి మునుగుదురు వెంకటరమణ చల్లని రాక్షస సమితి నీ మహిమ వెల్లి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను 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 నిరుపమ గుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజచరణ సమర్చాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. మనమంతా కూడా అత్యంత వైభవోపేతంగా స్వామివారికి జరుగుతూ ఉన్నటువంటి దివ్య గరుడ సేవా విశేషాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఆచార్యస్వామి వారు ఎంతో వైభవోపేతంగా చామరాల ఛత్రాల నడుమ స్వామివారిని అత్యంత వైభవోపేతంగా గరుడ వాహనంపై అలంకరించి విశేషమైనటువంటి మాలికలతో విశేష లక్ష్మీహారములతో స్వామివారిని అలంకరించి ఈ గరుడ వాహనం పైన అధిష్ఠింపచేసి విశేష నీరాజనాన్ని సమర్పించిన పిదప స్వామివారు తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తజనులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఒక పక్క అప్పలాయగుంట గ్రామస్తులందరికీ కూడా నేత్రోత్సవంగా వారికి ప్రత్యక్షంగా దర్శనాన్ని కలిగిస్తూ మరొక పక్క మనందరి ఇంటి ముందుకి కూడా స్వామివారు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా విచ్చేసి దర్శన కటాక్షాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అయితే ఇటువంటి సమయంలో స్వామిని మనం ఏం ప్రార్థించాలి అని అంటే కనుక ముకుందమూర్ధ్నా ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతిస్త్వచ్చరణారవిందే భవే భవే మేస్తు భవత్ప్రసాదాత్ అని చెప్పి అంటారు కులశేఖరుల వారు.
అయితే ఏమని ప్రార్థించాలి నిత్యము కూడా స్వామివారిని మనం అంటే గనక ఐశ్వర్యాలను ఇమ్మని అడగాల, లేదంటే ధనాన్ని మనకు ప్రసాదించమని అడగాల, హిరణ్యాన్ని మనకు ప్రసాదించమని అడగాల, లేదంటే వాహనాలను ప్రసాదించమని అడగాల, ఏమి కోరుకోవాలి స్వామివారిని అని అంటే కనుక ముకుంద మూర్ధనా ప్రణిపత్యయాచే, స్వామివారి ముందుకు వెళ్ళి మన యొక్క అహంకారాన్నంతా కూడా ముందు తీసి పక్కన పెట్టాలి. ఎందుకు అంటే కనుక అహం ఎవరికైతే ఉన్నదో స్వామి వారి దగ్గరికి వెళ్ళడు. ఎందుకు అంటే అహంకారం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క తీరు ఎలా ఉంటుంది అంటే కనుక అంతా నేనే నడిపిస్తున్నాను, అంతా నేనే చేస్తున్నాను అనేటువంటి ధోరణిలో, ఎలాగైతే హిరణ్యకశిపుడు, రావణాసురుడు వీరంతా కూడా నన్ను మించిన వాళ్ళు లేరు అని విర్రవీగారో ఆ విధంగా ఉంటుంది అటువంటి వ్యక్తుల యొక్క ధోరణి. మరి అటువంటి అహంకారాన్ని మన దరి చేరనివ్వకుండా నిత్యము కూడా మనస్సులో సాత్విక త్యాగ బుద్ధితో భగవానేవ స్వనీయామ్య స్వరూపస్థితి స్వశేషేకరసేన స్వాత్మ స్వదత్త కర్తృభావేన అని సాత్విక త్యాగం అని చెప్పి అంటారు ఆ యొక్క భావాన్ని. భగవానేవ స్వనీయామ్య, స్వామి నువ్వు నియమించావు నన్ను మానవుడిగా ఉండమని, నువ్వు ఏ కర్మ అయితే నాకు నిర్దేశిస్తావో, నువ్వు ఏ కర్మ అయితే నా చేత చేయిస్తావో ఆ పనినే నేను చేస్తానయ్యా. స్వాత్మ స్వదత్త కర్తృభావేన, నీవు ఇచ్చావు ఈ శరీరాన్ని, ఈ జన్మను నీవు ప్రసాదించావు. స్వకీయైశ్చ దేహేంద్రియాద్యుపకరణై స్వారాధనైక ప్రయోజనాయ, నీ ఆరాధనాన్ని, నీ సంకీర్తనాన్ని, నీ దర్శనాన్ని చేసుకోవడానికి మాత్రమే ఈ శరీరాన్ని నాకు ఇచ్చావు, కానీ ఏదో సుఖాలని పొందడానికి కాదు స్వామి అని చెప్పి నిత్య నిరంతరము కూడా సాత్విక త్యాగాన్ని నిర్వర్తిస్తూ నీ చేతిలో ఒక ఆటబొమ్మనయ్యా నేను అనేటువంటి భావన ప్రతి ఒక్కరము కూడా అలవరుచుకోవాలి. ఎందుకు అంటే తేన వినా తృణమపి నచలతి అని అన్నట్లుగా స్వామివారి యొక్క ఆజ్ఞ లేకపోతే ఒక గడ్డిపోచ కూడా ఇక్కడ నుంచి అక్కడ కదలదు. ఆయన యొక్క ఆజ్ఞానుసారమే ఈ లోకమంతా కూడా ప్రవర్తిస్తూ ఉన్నది. మరి అటువంటి స్వామివారు మనల్ని సృజించి మనకు ఈ జన్మను ప్రసాదించినందుకు గాను మనం అహంకారంతో ప్రవర్తించకుండా స్వామి యందే మనం సాత్విక త్యాగ భావనను నిత్యము కూడా అలవరుచుకుంటూ స్వామి దగ్గర శిరస్సు వంచి నమస్కరించి ఏం ప్రార్థించాలి, ఏమి యాచించాలి అని అంటే గనక అవిస్మృతిస్త్వ చరణారవిందే భవే భవే మేస్తు భవత్ప్రసాదాత్. స్వామి నాకు ఈ లోకంలో ఏదీ కూడా వద్దు, కానీ ఒక్కటి నేను నిన్ను ప్రార్థించేది ఏమిటి అంటే గనక అవిస్మృతిస్త్వ చరణారవిందే, నీ యొక్క చరణారవిందములు ఏవైతే ఉన్నాయో లక్ష్మీమహి తదనురూప నిజానుభావ నీళాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్రరాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని నిత్య నిరంతరము కూడా ఏ చరణాలని అయితే మనం స్తుతిస్తామో, ఏ చరణాలని అయితే మనం మన దేహాంతమున స్మరిస్తే స్వామి యొక్క సాన్నిధ్యానికి మనం వెళతామో, ఏ చరణారవిందములో అయితే ఆ గరుత్మంతుల వారు ఎంతో వినయంగా ఆ హస్తములలో ధరించి ఆహా నా స్వామివారు ఈనాటికి నాకు పాదసేవా భాగ్యాన్ని కల్పించారు, ఇటువంటి పాదసేవా భాగ్యం ఎల్లప్పుడూ కూడా నాకు స్వామి అనుగ్రహించాలి అని చెప్పి వినయంతో ఆ గరుత్మంతుడు మురిసిపోతూ స్వామి యొక్క పాదసేవనాన్ని చేస్తూ స్వామిని వహిస్తున్నాడో అటువంటి చరణారవిందములు ఏవైతే ఉన్నాయో వాటిని ఎల్లప్పుడూ కూడా నేను మర్చిపోకుండా ఉండేలాగా నన్ను అనుగ్రహించు స్వామి అని చెప్పి ఆ స్వామివారిని ప్రార్థించాలట నిత్య నిరంతరము కూడా. అటువంటి స్వామివారి యొక్క దివ్య గరుడ వాహన సేవా విశేషాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం అత్యంత వైభవోపేతంగా. ఇటువంటి సమయమున స్వామి గురించినటువంటి లీలా విశేషాలను, అలాగే ఏ కథలు అయితే మనం వింటే మనకు ఈ సంసార సాగరం నుండి విముక్తి కలిగి స్వామి యొక్క పద సాన్నిధ్యం కలుగుతుందో అటువంటి స్వామి యొక్క లీలా విశేషాలను మనం తెలుసుకుంటూ భక్తి శ్రద్ధలతో మనకు ఈ ఇంద్రియాలను ఇచ్చినందుకు గాను వీటన్నిటినీ కూడా స్వామివారి యొక్క సేవలో నిమగ్నం చేస్తూ ఈ వాహన సేవా వైభవాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద.
జగదీశ్వరుడు వచ్చెను జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను ఖగరాజు పైనికి గగన పథంబున ఖగరాజు పైనికి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నీందగ జగదీశ్వరుడు వచ్చెను తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నిందగ జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను కనకచేలము మెరయ సర్వాంగములను భూషణములురయ కనకచేలము మెరయ సర్వాంగములను భూషణములురయ మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను శేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు గురు శేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను
జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను ఖగరాజు పైనికి గగన పథంబున ఖగరాజు పైనికి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను ఆ ఆ బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని గీతావాక్యంలో భగవంతుడు చెప్పినట్లుగా ఎన్నో జన్మలను ఎత్తుతూ మనం అలసిపోతూ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అని అన్నట్లుగా చీమ మొదలుకొని అనేకమైనటువంటి జన్మలను ధరిస్తూ అనేకమైనటువంటి దేహాల్లో మనం నివాసం ఉంటూ వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ అని అన్నట్లుగా ఎలాగైతే పాత బట్టను విడిచి కొత్త బట్టలను మనం కట్టుకుంటామో ఆ విధంగా మనం దేహాలను మారుస్తూ ఈ యొక్క సంసార చక్రంలో అలసిపోతూ వచ్చాము కదా. మరి ఈ యొక్క మానవ జన్మలో మనం చేయవలసినటువంటి పని ఏమిటి, మన కర్తవ్యం ఏమిటి అని ఒక్కసారి మనం ఆత్మావలోకనం కనుక చేసుకుంటే ఆదిత్యస్య గతాగతైరహరహ సంక్షీయతే జీవితం. నిత్యము కూడా సూర్యోదయ సూర్యాస్తమయములు ఒకరోజు పూర్తయ్యాయి అంటే మన ఆయుర్దాయంలో మనకు తెలియకుండానే ఒక రోజు గడిచిపోతుంది. అంటే మన ఆయుష్లో కొంచెం భాగం రోజు కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే వ్యాపారై బహు కార్యభార గురుభి కాలోపి నజ్ఞాయతే. మనకుండేటువంటి వ్యాపార వ్యవహారములు నిత్యము కూడా మనం పొద్దున లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని మీద మనం తిరుగుతూ ఇత్యాదులన్నీ కూడా చేస్తూ ఉంటే కనుక కాలము ఎలా ఖర్చు అవుతోందో కూడా మనకు తెలియదు. ఇలాంటి విషయాన్ని మనకు ఎవరైనా తెలియజేస్తే కనుక ఓహో నిజమే కదా, మన ఆయుష్లో ఒక రోజు గడిచిపోతోంది, అవునవును అని చెప్పి ఒక్క నిమిషం అనుకుంటాము. కానీ మరలా చేసేటువంటి ప్రతి పనిలోనూ ఏ రోజైనా ఎవరైనా గుర్తు చేసే వరకు కూడా మనకు ఈ విషయం గుర్తురాదు. ఇది విదితమైనటువంటి విషయమే అయినప్పటికీ ఎవరైనా చెప్తే తప్పితే మనకు తెలిసేటువంటి విషయం కాదు. వ్యాపారై బహు కార్యభార గురుభి కాలోపి నజ్ఞాయతే దృష్ట్వా జన్మ జరా విపత్తి మరణై త్రాసశ్చ నోత్పద్యతే. ఈ జన్మ జరా విపత్తి మరణములు అనేటువంటివి మనం పుట్టడం, మనం జీవించడం, మనం మరణించడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఇది జరుగుతూ 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 వస్తోంది. మరి దీనికి అంతం ఎక్కడ? ఈ జీవుడు ఎక్కడికి వెళ్ళాలి? ఈ మానవ జన్మ సార్థకత చేకూరేది ఎలా అని ఒక్కసారి మనం ప్రార్థించినట్లయితే, ఒక్కసారి స్వామిని మనం ప్రార్థించి ఈ మానవ జన్మ ఎలా సార్థకత చేకూరుతుంది ఈ మానవ జన్మకు అని ఒక్కసారి స్వామివారికి మనం నమస్కరిస్తే కనుక బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఇన్ని జన్మల తర్వాత ఎవరైతే జ్ఞానవంతుడు ఉంటాడో, ఎవరైతే స్వామి గురించి తెలుసుకుని తన యొక్క అహంకారాన్ని మొత్తాన్ని కూడా పక్కకి తోసి స్వామిని ఎవరైతే నిష్కల్మషమైనటువంటి మనస్సుతో ప్రార్థిస్తారో అటువంటి వారికి జ్ఞానాన్ని కూడా నేనే ప్రసాదిస్తాను అని చెప్పి భగవద్గీతలో స్వామివారు తెలియజేశారు. ఆ విధంగా మనం జ్ఞానవంతులమై జ్ఞానేన భక్త్యాచయుక్తస్య అంతఃసన్నిహితో భవతి అని ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా స్వామిని మనం ఎప్పటికప్పుడు ప్రపత్తి చేస్తూ ఉంటే కనుక స్వామి యొక్క లీలా విశేషాలను ఇత్యాదులన్నింటినీ కూడా ఆయనే మనకు స్వయంగా తెలియజేసి స్వామి యొక్క మార్గాన్ని మనకు అనుగ్రహిస్తాడు అని చెప్పి పురాణాల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది.
ఆ విధంగా స్వామి గురించినటువంటి జ్ఞానం మనకు ఎలా కలుగుతుంది అని అంటే గనక మన నిత్యకృత్యములలో మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా పరమాత్మ యొక్క అనుసంధానాన్ని మనం ఎప్పటికప్పుడు నిర్వర్తించుకుంటూ ఉండాలి. మనం ఉదయాన్నే స్నానం చేస్తాం. నారా ఆపస్సముద్దిష్టో ఆపోవై నరసూనవః తస్మాన్ నారాయణం దేవం స్నానకాలే విచింతయేత్. మనం లేచిన దగ్గర నుంచే భగవంతుడి యొక్క అనుసంధానాన్ని నిర్వర్తించుకుంటూ ఉంటే కనుక ఎల్లప్పుడూ కూడా మన కూడానే స్వామివారు ఉండి మనం చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా వెన్నంటి ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటారు. అందుకే అన్నమాచార్య స్వామి వారు కూడా ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష అని చెప్పి కీర్తిస్తారు. ఆ విధంగా స్వామివారిని నిత్య నిరంతరము కూడా ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ అని చెప్పి అన్నట్లుగా ఈ శరీరం అనేటువంటి రథం ఏదైతే ఉన్నదో దానికి స్వామివారిని సారథిగా మనం ఉంచి గనక మన నిత్య నిరంతరము మన జీవనయానాన్ని చేస్తూ ఉంటే స్వామివారు సారథిగా మనం ఎక్కడైనా తప్పటడుగు వేస్తూ ఉంటే దాన్ని వెంటనే వెనక్కు తీసి మనల్ని మంచి మార్గంలో వెళ్ళేటువంటి విధంగా ఆ స్వామి అనుగ్రహిస్తారు. అటువంటి స్వామివారి యొక్క గరుడ వాహన సేవా వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. సాధారణంగా దేవైరప్యనభిలక్ష్యం అని చెప్పి ఆగమశాస్త్రంలో చెబుతారు. ఇటువంటి దర్శనాన్ని చేసుకోవడానికై బ్రహ్మాదయ సురవరా సమహర్షయస్తే సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః ధామాంతికే తవ హి మంగళవస్తుహస్తాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమని నిత్యము సుప్రభాతంలో బ్రహ్మాది దేవతలందరూ కూడా విచ్చేసి ద్వారం బయట నుంచుని వేచి చూస్తూ ఉంటారట స్వామిని ఎప్పుడు దర్శిద్దామా అని. అటువంటి దర్శన వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశయులారా, పరమాత్మను ప్రార్థిద్దాం. గోవింద గోవింద. శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే నిశం అని ఆ యొక్క స్వామివారికి నమస్కారములు చేసుకుంటూ స్వామి యొక్క నామ సంకీర్తనాన్ని బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రై సరోమోద్గమైః కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణ భాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం అని చెప్పి ముకుందమాలా స్తోత్రంలో చెప్పిన విధంగా స్వామివారి యొక్క దివ్య గుణగణాలను మనం తెలుసుకోవాలి అని అంటే కనుక భక్తి అనేటువంటిది చాలా ప్రధానం. ఆ భక్తి అంటే ఏమిటి అంటే స్వామిని మనం తెలుసుకోవాలి అనేటువంటి తపన మనలో మొదలైనప్పుడు అసలు స్వామి ఎటువంటి వాడు అని అంటే కనుక సహ అవ్యయః అని చెప్పి అన్నారు. అంటే ఈ సృష్టిలో పుట్టినటువంటి ప్రతిదానికి నాశనం ఉంటుంది, కానీ స్వామి అలా కాదు, ఆది మధ్యాంతరహితుడు ఆయన. మరి అటువంటి స్వామి అవ్యయః సర్వవ్యాపి. ఎక్కడ ఉంటాడు అని చెప్పి అంటే కాష్ఠే అగ్ని తిలే తైలం పుష్పే గంధః ఫలే రసః అని అన్నట్లుగా ఒక చెక్కను కనుక మనం చూసినట్లయితే అందులో అగ్ని కనిపించదు, కానీ దాంట్లో అంతర్భాగమై ఉంటుంది. దానికి కొంచెం సాధనాన్ని మనం చేస్తే కనుక స్వామివారు మనకు ప్రత్యక్షమవుతారు. తిలే తైలం, నువ్వులు ఉంటాయి. ఆ నువ్వులను మనం చూస్తూ ఉంటే నూనె కనిపించదు, కానీ దాన్ని కొంత సాధన చేస్తే దాంట్లో నుంచి తైలం బయటకు వస్తుంది. పుష్పే గంధః, దివ్యములైనటువంటి పుష్పములన్నీ కూడా పరిమళిస్తూ ఉంటాయి. ఆ పరిమళం మనకు కనిపిస్తుందా అంటే లేదు, మనం మన యొక్క నాసిక దగ్గర పెట్టుకుని ఆఘ్రానిస్తే తప్పితే దాని యొక్క పరిమళం మనకు తెలియదు. ఫలే రసః, ఫలములు ఉంటాయి. అటువంటి ఫలములలో రసం మనకు కనిపిస్తుందా అందంగా అంటే దాన్ని మనం నాలుక పైన పెట్టుకుంటే తప్పితే మనకు దాని యొక్క ఆస్వాదన తెలియదు. ఎలాగైతే ఈ లౌకికమైనటువంటి విషయములన్నింటినీ కూడా అనుభవించడానికి మనకు సాధనాలు కావాలో, మరి స్వామివారు అంటే నిత్య నిరంతరము కూడా ఎవరికీ కూడా చిక్కకుండా చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములన్నని అన్నట్లుగా ఎక్కడా కూడా ఒక చోట ఉండకుండా
సర్వవ్యాపకత్వాన్ని కలిగి సమస్త ప్రాణులలో కూడా నిండి నిబిడీకృతమై ఉండి ఎప్పుడు అయితే ధ్యాన మథనం ద్వారా భక్తి ద్వారా మనం స్వామిని ఉపాసిస్తామో అప్పుడు మనకు దర్శనం ఇచ్చేటువంటి స్వామి కదా. అటువంటి స్వామిని తెలుసుకోవాలి అంటే మనకు సాధనం ఏమిటి, ఏమి కావాలి ప్రథమంగా అంటే భక్తి అనేటువంటి సాధనం ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. ఏమిటి ఈ భక్తి అంటే గనక మనం ఎలాగైతే మన బంధువులను, మన మిత్రులను, అలాగే మన భార్యను, అలాగే మన యొక్క సంతానాన్ని ఎలాగైతే చూస్తామో ప్రేమగా ఆదరణగా, ఆ విధంగా స్వామివారిని మనం నిత్య నిరంతరము కూడా అదే విధమైనటువంటి ప్రేమానురాగములతో మనం చూస్తూ ఉంటే అదే భక్తి. నవవిధములైనటువంటి భక్తి మార్గములు ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పి 9 విధములైనటువంటి భక్తి మార్గములు ఉన్నాయి. అటువంటి భక్తి మార్గములలో మొదటిది శ్రవణం అని చెప్పి అన్నారు. అసలు శ్రవణము అంటే ఏమిటి అంటే ఎవరైనా గోవిందనామస్మరణాన్ని చేస్తూ ఉన్నా, లేదు స్వామికి సంబంధించినటువంటి లీలలను ఎవరైనా చెబుతూ ఉంటే మన చెవులు వాటికవే ఆ యొక్క కథల దగ్గరకు వెళ్ళి ఆ దివ్య కథా విశేషాలను వింటూ ఉంటాయి. అలా కలగడం స్వామి యొక్క శ్రవణ భక్తి. అటువంటి శ్రవణ భక్తి ద్వారా గోవిందనామాలను మనం వింటూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద.
వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా గొల్లెతలనే మనేవు గోవిందుడా కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా గొల్లెతలనే మనేవు గోవిందుడా గోవిందుడా హరి గోవిందుడా గోవిందుడా హరి గోవిందుడా యశోద తోడ గోపికలాడుకొనేరు గోవిందుడా ఏ పునని సుద్దులెల్ల ఇట్టే యశోద తోడ గోపికలాడుకొనేరు గోవిందుడా ఈ పులని చేతరెల్ల తేటరెల్ల మాయనిదే కోపగించ జల్లదిక గోవిందుడా నవ్వేరు నిన్ను గోవిందుడా గొల్లెతలనే మనేవు గోవిందుడా గోవిందుడా హరి గోవిందుడా గోవిందుడా హరి గోవిందుడా శిశువయ్యాడు వారి చీరలు తీసినందుకు కొసరి తిట్టేరు నిన్ను గోవిందుడా శిశువయ్యాడు వారి చీరలు తీసినందుకు కొసరి తిట్టేరు నిన్ను గోవిందుడా పసులుగా చోట భామలు విరుదు తెచ్చిరి కుసిగుంపు సేయకుమి గోవిందుడా పసులుగా చోట భామలు విరుదు తెచ్చి కుసిగుంపు సేయకుమి గోవిందుడా
శ్రవణం నామ చరిత గుణాదీనాం శృతిర్భవేత్ అని చెప్పి అన్నట్లుగా స్వామివారికి మనం ప్రపత్తి చేయవలసినటువంటి విధానాల్లో భక్తి మార్గాల్లో మొదటిదైనటువంటి శ్రవణ భక్తి. శ్రవణము అంటే ఏమిటి అంటే కనుక నామచరిత గుణాదీనాం శృతిర్భవేత్. స్వామివారి యొక్క దివ్య నామ సంకీర్తనాన్ని విన్నాం ఇప్పటిదాకా మనం. కలవు కల్మష చిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానాం గతిర్గోవింద కీర్తనం అని అన్నట్లుగా స్వామివారి యొక్క నామ సంకీర్తనాన్ని మనం వింటూ ఉండడం. అలాగే సంసార సర్ప సందష్ట నష్ట చేష్టైక భేషజం కృష్ణేతి వైష్ణవం మంత్రం శ్రుత్వా ముక్తో భవేన్నరః అని చెప్పి అన్నట్లుగా సంసారం అనేటువంటి కాలసర్పం చేత మనం కాటువేయబడి నిత్య నిరంతరము కూడా ఆ యొక్క విషం మన శరీరం అంతా కూడా ప్రవహించి ఉండగా దీనికి పరమ ఔషధం ఏమిటి అని అంటే కనుక వ్యామోహ ప్రశమౌషధం మునిమనోవృత్తి ప్రవృత్త్యౌషధం దైత్యేంద్రార్తికరౌషధం త్రిభువనీ సంజీవనేకౌషధం భక్తాత్యంత హితౌషధం భవభయప్రధ్వంసనేకౌషధం శ్రేయప్రాప్తికరౌషధం విభమన శ్రీకృష్ణ దివ్యౌషధం అని అన్నట్లుగా ఈ సంసారం అనేటువంటి విషసర్ప కాటుకు విరుగుడైనటువంటి మందు ఏది అంటే కనుక కృష్ణేతి వైష్ణవం మంత్రం శ్రుత్వా ముక్తో భవేన్నరః. స్వామి యొక్క అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి అని అన్నట్లుగా అనంత నామధేయుడు స్వామి. ఈ సృష్టిలో ఏ నామం ఉన్నా సరే అది పరమాత్మ యొక్క వాచ్యమే. ఎందుకు అంటే కనుక విశ్వవ్యాపకశీలత్వాత్ విష్ణు అని అన్నట్లుగా విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు కాబట్టి మనం ఏ నామాన్ని స్మరించినా అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవ వెంకటేశ మనం ఎలా పిలిచినా సరే పలికేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అభయాన్ని అనుగ్రహిస్తూ ఇందరికీ అభయములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు కీర్తించినట్లుగా ఆ అభయ హస్తాన్ని మనకు ప్రదర్శింపజేస్తూ స్వామివారు ఏం తెలియజేస్తున్నారు అంటే కనుక మీకు ఎటువంటి భయములు కూడా లేవు, నన్ను ఆశ్రయించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నట్టుగా ఆ అభయహస్తం ఎటువంటిది? వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి అని అన్నట్లుగా మత్స్యావతారంలో సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు అపౌరుషేయములైనటువంటి వేదాలన్నింటినీ కూడా అపహరించుకుని వెళ్ళి సముద్ర గర్భంలో దాక్కున్నప్పుడు మత్స్యావతారుడై స్వామివారు ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళి ఆ వేదాలన్నింటినీ కూడా వెదకి తెచ్చినటువంటి హస్తం ఆ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి అభయహస్తం. అలాగే చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి. క్షీరసాగర మథనంలో దేవదానవులు ఆ క్షీరసాగర మథనం చేస్తూ ఉండగా పర్వతం మునిగిపోకుండా కింద ఉన్నప్పుడు ఆ కూర్మావతారాన్ని ధరించాడు కదా. ఆ కూర్మావతారం ధరించి దేవదానవులకు సహకరించినటువంటి దివ్య ఆపన్న హస్తం ఆ యొక్క స్వామివారి దివ్య అభయహస్తం. కలికియగు భూకాంత కోగిలించిన చేయి. హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు భూమిని ఎత్తుకుపోయినప్పుడు ఆ యొక్క భూదేవిని మరలా తీసుకువచ్చి ఆలింగనం చేసుకున్నటువంటి దివ్యహస్తం. అలాగే హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసుడు సొంత కుమారుడని కూడా చూడకుండా వధించడానికి వెళుతూ ఉంటే అటువంటి హిరణ్యకశిపుడు యొక్క వక్షస్థలాన్ని చీల్చినటువంటి గోళ్ల వాడి చేయి ఆ యొక్క అభయహస్తం. అటువంటి అభయహస్తాన్ని మనకు ఎల్లప్పుడూ కూడా స్వామి దర్శింపచేస్తూ మీకు ఎటువంటి భయము కూడా లేదు, నేను మిమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తాను అని ఆ గరుడ వాహన సేవలో మనకు దర్శనమిస్తున్నారా స్వామివారు అన్నట్లుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనం వీక్షిస్తూ ఉన్నాం. అప్పలాయిగుంట దివ్య క్షేత్రం నుండి శ్రీ తులసి మాలికలు, లక్ష్మీహారాలు, దివ్యమైనటువంటి కిరీటం ఇత్యాదులన్నీ కూడా స్వామివారు ధరించి అత్యంత సుందరమైనటువంటి అలంకార భూషితులై స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం అని అన్నట్లుగా ఒక చేత అగ్ని శిఖలు వెదజల్లేటువంటి ఆ సుదర్శన చక్రం, భాస్కర కోటి తుల్యమైనటువంటి ఆ సుదర్శన చక్రాన్ని ధరించి
ముఖమున చిరుమందహాసముతో స్వామివారు మనకి దర్శనమిస్తూ కోటి మన్మథ లావణ్యంతో సిగ్గులొలుకుతున్నటువంటి ముఖంతో స్వామి మనకు దర్శనమిస్తున్నారు. ఇటువంటి స్వామివారిని మనం దర్శించడం చేతనే మన యొక్క పురాకృతమైనటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరమై స్వామి యొక్క సేవలో మన నిత్యము కూడా నిమగ్నం అవడానికి దోహదపడుతుంది. నమస్కరిద్దాము. గోవింద గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి ఊగలుగగా పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి ఊగలుగగా పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా. కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా. నీ మరుగు వాడనని నేడంటిగాక. గోవింద 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 గోవింద. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నర